హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత రోజు ద సింపుల్ అండ్ హెల్తీ కిచెన్. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఈరోజు ప్రనౌన్లో మిగతా పార్ట్. ప్రనౌన్స్లో పొసెసివ్ ప్రనౌన్స్ నిన్న చెప్పాను. దాంట్లో పొసెసివ్ ప్రనౌన్స్ ఏం చేస్తుందంటే ఇండికేట్ ఓనర్షిప్ ఆర్ పొసెసివ్నెస్ని చూపిస్తుంది. అందులో సింగులర్ మై, మైన్, యువర్, యువర్స్, హర్స్, హిజ్, ఇట్స్. ప్లూరల్ అయితే యువర్స్, అవర్స్, దేర్స్. ఫర్ ఎగ్జాంపుల్, షీ రిటర్న్ మై పెన్సిల్ టు మీ బికాజ్ ఇట్ వాజ్ మైన్. ఆమె నా పెన్సిల్ని నాకు తిరిగి ఇచ్చేసింది. ఎందుకని ఇచ్చేసింది? ఆ పెన్సిల్ నాది కాబట్టి. మై పెన్సిల్, మైన్, ఇట్ వాజ్ మైన్. అది నాది కాబట్టి. నా యొక్క, నాది, నా యొక్క అని మనం ఇక్కడ మెన్షన్ చేసి చెప్తున్నాము. అంటే అది పొసెసివ్నెస్ని చూపిస్తుంది కాబట్టి. ఇది మళ్ళీ మైన్ అనేటటువంటిది సింగులర్ కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్, రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ నేమ్ ఏ రిసీవర్ అన్ యాక్షన్ హూ ఈజ్ ఐడెంటికల్ టు ద డోర్ ఆఫ్ ద యాక్షన్. అంటే రిసీవరు ఒకటే ఉంటుంది మరియు డోర్ ఆఫ్ ద యాక్షన్ కూడా ఒకరే ఉంటారు. మొత్తం కలిపి ఒక సెంటెన్స్లో రిసీవరు వాళ్ళే ఉంటారు. ఆ మొత్తం సెంటెన్స్ యొక్క మనం చెప్తున్నటువంటి విషయంలో కూడా ఒక్కరి గురించే ఉంటుంది. అలాంటివి చెప్పేటప్పుడు మనము రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ అంటాము. ఇందులో కూడా సింగులర్, ప్లూరల్ ఉంటాయి. సింగులర్ మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. ప్లూరల్ అవుతే అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మాన్యువలా కంగ్రాచ్యులేటెడ్ హర్ సెల్ఫ్ ఆన్ హర్ గుడ్ మార్క్స్. ఇక్కడ మాన్యువలా ఏం చేసింది? కంగ్రాచ్యులేటెడ్ హర్ సెల్ఫ్, తనకు తానుగా కంగ్రాచ్యులేషన్ చెప్పుకునింది. ఎందుకని? గుడ్ మార్క్స్ వచ్చినందుకు. మాన్యువలా కంగ్రాచ్యులేటెడ్ హర్ సెల్ఫ్ ఆన్ హర్ గుడ్ గ్రేడ్స్. అంటే తనకు మంచి మార్క్స్ వచ్చినందుకు తనకు తానుగా కంగ్రాచ్యులేషన్ చెప్పుకునింది. అంటే ఇందులో చెప్పుకునింది అంటే ఇందులో రిసీవరు మాన్యువలేనే మరియు మనం చెప్తున్నటువంటి ఈ సెంటెన్స్ కూడా మొత్తం కలిపి ఒక్కరి గురించే మనము చెప్తున్నాము. హియర్ మాన్యువలా ఈజ్ బోత్ ద డోర్ and the receiver of the action. So who did మాన్యువలా కంగ్రాచ్యులేట్? హర్ సెల్ఫ్, తనకు తనకే చెప్పుకునింది. ఇది హర్ సెల్ఫ్ కాబట్టి ఇది సింగులర్ రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ కిందికి వస్తుంది. నెక్స్ట్, ఇంటెన్సివ్ ప్రనౌన్స్. ఇంటెన్సివ్ ప్రనౌన్స్ ఎంఫసైజ్ ఏ నౌన్ ఆర్ అనదర్ ప్రనౌన్. ఇందులో కూడా మళ్ళీ సింగులర్ ఉంటాయి, ప్లూరల్ ఉంటాయి. సింగులర్ ఏమో మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. ప్లూరల్ అయితే అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్. ఎగ్జాంపుల్, ఐ సా బ్రాడ్ పిట్ himself at the mall. Here himself emphasizes the antecedent Brad Pitt. ఇక్కడ ఏంటంటే మనము హియర్ హిమ్సెల్ఫ్ ఎంఫసైజెస్ ద యాంటిసిడెంట్ బ్రాడ్ పిట్. అంటే హిమ్సెల్ఫ్ అనేటటువంటిది దేని గురించి నొక్కి చెప్తుంది అంటే బ్రాడ్ పిట్ గురించి నొక్కి చెప్తుంది. మనము ముందుగానే చెప్పాము, ఇంటెన్సివ్ ప్రనౌన్స్ ఎంఫసైజెస్ ఏ నౌన్ ఆర్ ఏ అనదర్ ప్రనౌన్. ఇక్కడ అనదర్ ప్రనౌన్ అంటే హిమ్సెల్ఫ్ అని మనము మెన్షన్ చేసి చెప్తున్నాం కాబట్టి ఆ హిమ్సెల్ఫ్ అనేటటువంటిది ఇక్కడ అనదర్ అనే దాని గురించి చెప్తుంది. అనదర్ అంటే ఎవరు? బ్రాడ్ పిట్. బ్రాడ్ పిట్ అనేటటువంటిది ఒక నేమ్. మనం పేరుకు గురించి లేదా ఒక జంతువు గురించి దేని గురించి అయినా మనం చెప్తే నౌన్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ బ్రాడ్ పిట్ అనేటటువంటిది నౌన్. ఇక్కడ హిమ్సెల్ఫ్ ఏం చేస్తుంది? అతని గురించే నొక్కి చెప్తుంది. అతను ఎక్కడ ఉన్నాడు? ఐ సా బ్రాడ్ పిట్ హిమ్సెల్ఫ్ ఎట్ ద మాల్ అని మనం నొక్కి చెప్తున్నాము. అనదర్ ప్రనౌన్ కిందికి చెప్తున్నాం కాబట్టి ఇది ఇంటెన్సివ్ ప్రనౌన్స్ కిందికి వస్తుంది. నెక్స్ట్ వన్, రెసిప్రోకల్ ప్రనౌన్స్. ఇవి రెసిప్రోకల్ ప్రనౌన్స్ ఏం చేస్తాయి అంటే ఎక్స్ప్రెస్
షేర్డ్ యాక్షన్స్ ఆర్ ఫీలింగ్స్ అంటే ఎక్స్ప్రెస్ చేస్తాయి. షేర్డ్ యాక్షన్స్ గురించి కానివ్వండి, ఫీలింగ్స్ గురించి కానివ్వండి, ఇవి ఎక్స్ప్రెస్ చేస్తాయి. దే ఆర్ ఈచ్ అదర్, వన్ అనదర్. ఫర్ ఎగ్జాంపుల్, కామిని అండ్ థాయ్ హెల్ప్ ఈచ్ అదర్ విత్ దేర్ హోంవర్క్. కామిని మరియు థాయ్ ఏం చేశారంటే ఒకరికొకరు హోంవర్క్ చేసుకోవడంలో హెల్ప్ చేసుకున్నారు. ఇక్కడ ఈచ్ అదర్ అంటే షేరింగ్ వచ్చింది కాబట్టి ఇది రెసిప్రోకల్ ప్రనౌన్స్ కిందకి వస్తుంది. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, లియోన్ అండ్ హిస్ గర్ల్ ఫ్రెండ్ డాన్స్ విత్ వన్ అనదర్ వెన్ దే గో క్లబ్బింగ్. లియోన్ మరియు అతని యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ఒకరితో ఒకరు కలిసి డ్యాన్స్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు క్లబ్కు వెళ్తారో అప్పుడు వాళ్ళు కలిసి డ్యాన్స్ చేస్తారు. వన్ అనదర్ ఒకరితో ఒకరు కలిసి. ఫస్ట్ ఈచ్ అదర్ అన్నాము, ఒకరికి ఒకరు. ఈ విధంగా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని కానివ్వండి, యాక్షన్స్ని కానివ్వండి షేర్ చేసుకున్నట్లయితే అలాంటి వాటిని రెసిప్రోకల్ ప్రనౌన్స్ అంటాము. నెక్స్ట్, ఇండెఫినెట్ ప్రనౌన్స్. ఇండెఫినెట్ ప్రనౌన్స్ రిఫర్ టు నాన్ స్పెసిఫిక్ పర్సన్స్ అండ్ థింగ్స్. ఇండెఫినెట్ ప్రనౌన్స్ అనేటటువంటిది మనం స్పెషల్గా ఎవరి గురించో మెన్షన్ చేసి చెప్పట్లేదు. అలా ఎవరి గురించి అంటే పర్టికులర్గా ఒకరి గురించి మనం మెన్షన్ చేసి చెప్పము. అది మనుషుల గురించే కానివ్వండి, థింగ్స్ గురించే కానివ్వండి. ఎగ్జాంపుల్, ఆల్, అనదర్, ఎనీ, ఎనీబడి, ఎనీవన్, ఎనీథింగ్, బోత్, ఈచ్, ఐదర్, ఎవ్రీబడి, everyone, everything, few, many, neither, nobody, none, no one, nothing, one, several, some, somebody, someone, సంథింగ్. ఇవన్నీ కూడా ఒక్కరి గురించి మనము స్పెషల్గా మెన్షన్ చేసి చెప్పట్లేదు. ఇవన్నీ కూడా జనరల్గా మనము చెప్పేటటువంటి లేదా వాడేటటువంటి పదాలు. ఫర్ ఎగ్జాంపుల్, మెనీ బిలీవ్ దాట్ UFOs ఎగ్జిస్ట్ బట్ నోబడీ కెన్ ప్రూవ్ ఇట్. చాలామంది నమ్ముతూ ఉన్నారు UFOs ఉంది అని, కానీ ఎవ్వరూ కూడా నోబడీ కెన్ ప్రూవ్ ఇట్, ఎవ్వరూ కూడా ప్రూవ్ చేయలేకపోయినారు. నో వన్ కెన్ బి ష్యూర్ ఇఫ్ aliens really exist, but only few wonder if Elvis is still alive. No one can be sure if aliens really exist. No one can be sure. ఎవ్వరూ కూడా షూర్గా చెప్పలేరు, గట్టిగా నొక్కి చెప్పలేకపోతున్నారు ఏలియన్స్ ఉన్నవి లేంది. బట్ ఓన్లీ ఫ్యూ వండర్ ఇఫ్ ఎల్విస్ ఈజ్ స్టిల్ ఎలైవ్. కానీ కొంతమంది, ఫ్యూ, ఆ కొంతమంది ఎవరో తెలియదు, కానీ వాళ్ళ మటుకు ఫ్యూ మెంబర్స్ మటుకు ఎల్విస్ ఉన్నందుకు ఆశ్చర్యపోతున్నారు, వండర్. ఇక్కడ ఫ్యూ అనేటటువంటిది, మెనీ అనేటటువంటిది, నోబడీ అనేటటువంటిది, నో వన్ అనేటటువంటిది పర్టికులర్గా ఒకరి గురించి మనము మెన్షన్ చేసి చెప్పట్లేదు, టోటల్ జనరల్గా మనము చెప్తున్నాము. అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఇండెఫినిట్ ప్రనౌన్స్ ఏవి? మెనీ, నోబడీ, నో వన్, ఫ్యూ అనేటటువంటిది. ఇవి డు నాట్ రిఫర్ టు ఎనీ వన్ పర్సన్, దే ఆర్ రిఫరింగ్ టు పీపుల్ ఇన్ జనరల్. నెక్స్ట్ వన్, డెమోన్స్ట్రేటివ్ ప్రనౌన్స్. డెమోన్స్ట్రేటివ్ ప్రనౌన్స్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ నౌన్ మార్కర్స్. దే పాయింట్ టువర్డ్స్ నౌన్స్. దిస్, దట్, దీస్, దోస్. అంటే దిస్, దట్, దీస్, దోస్ అని మనము మెన్షన్ చేసి చెప్తూ ఉన్నట్లయితే లేదా పాయింట్అవుట్ చేసి చెప్తూ ఉన్నట్లయితే అవి డెమోన్స్ట్రేటివ్ ప్రనౌన్స్ అంటారు. దట్ ఉమెన్ అటెండ్స్ గెయిన్స్విల్లే కాలేజ్. దట్ ఉమెన్, దట్ ఏ ఉమెన్, దట్ ఉమెన్. దట్ అనేటటువంటిది నౌన్లో వస్తుంది. మరి ఇది నౌన్ కాకపోతే ఇక్కడ మనము స్పెషల్గా మెన్షన్ చేసి చెప్తున్నాము.
ఇది నౌన్ మార్కర్స్ కిందికి వస్తుంది దట్ అనేటటువంటిది. కానీ ఇప్పుడు మనం చెప్తున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఏంటి మెన్షన్ చేసి చెప్తున్నాము, ఒక స్పెసిఫిక్ మెన్షన్ చేసి చెప్తున్నాము. అంతేకాకుండా సెంటెన్స్లో ఫస్ట్లో వచ్చింది. అంతేకాకుండా మనము దీన్ని ఒకరి గురించి మెన్షన్ చేసి ఉమెన్ గురించి మెన్షన్ చేసి చెప్తున్నాము కాబట్టి ఇవి డెమోన్స్ట్రేటివ్ ప్రనౌన్స్ అంటాము. ఆ ఉమెన్ పేరు మనకు తెలియదు, కానీ దట్ ఉమెన్, దట్ అంటే పేరుకు బదులుగా మనం వాడుతున్నాము. దీన్ని పేరుకు బదులుగా మనం మెన్షన్ చేసి చెప్తున్నాము, మళ్ళీ స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నాము. అందువల్ల డెమోన్స్ట్రేటివ్ ప్రనౌన్స్ అంటాము. దట్ పాయింట్స్ అవుట్ విచ్ ఉమెన్ అంటే దట్ ఉమెన్, ద ఉమెన్ అటెండ్స్ గెయిన్స్విల్లా కాలేజ్. ఏ ఉమెన్ అయితే గెయిన్స్విల్లా కాలేజ్ని అటెండ్ అయ్యిందో, విచ్ ఉమెన్, దట్ ఉమెన్. ఇక్కడ దట్ అనేటటువంటిది పాయింట్అవుట్ చేసి చెప్తుంది కాబట్టి డెమోన్స్ట్రేటివ్ ప్రనౌన్స్ కిందకి వస్తుంది. ఈ విధంగా మనం పేరును కానివ్వండి, లేదా హీ షీ అలా హిట్ అని కాకుండా దట్టు, దీజు, దోజు అని మనం మెన్షన్ చేస్తూ సెంటెన్సెస్ రాసినప్పుడు, లేదా ఆ సెంటెన్స్లో మనం పాయింట్అవుట్ చేసి చెప్తూ ఉన్నప్పుడు అలాంటి ప్రనౌన్స్ని డెమోన్స్ట్రేటివ్ ప్రనౌన్స్ అంటాము. నెక్స్ట్ వన్ ఇంటరాగేటివ్ ప్రనౌన్స్. ఇంటరాగేటివ్ ప్రనౌన్స్ ఇంట్రడ్యూస్ క్వశ్చన్స్. హూ, హూమ్, హూజ్, విచ్, వాట్. ఇలా హూ అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటామన్నట్టు. మనకు తెలియనటువంటివి లేదా మనం ఏదైనా తెలుసుకోవాలనుకున్నటువంటివి ఏమైనా ఉన్నప్పుడు మనము క్వశ్చన్ లాగా అడుగుతూ ఉంటాము కదా, అలాంటి వాటివి ఇంటరాగేటివ్ ప్రనౌన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, హూ ఈజ్ గోయింగ్ ఆన్ వెకేషన్, టు హూమ్ విల్ ద టీచర్ గివ్ యాన్ ఏ గ్రేడ్, వాట్ ఆర్ యూ డూయింగ్. ఇలా మనం క్వశ్చన్స్ అడుగుతాం కదా. ఇలా మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనము హూని, హూమ్ని, హూజ్, విచ్, వాట్ అని పదాలను వాడుతున్నాము. కాబట్టి ఇలాంటి పదాలను వాడుతూ మనము కనుక సెంటెన్సెస్ రాస్తే అవి ఇంటరాగేటివ్ ప్రనౌన్స్ కిందకి వస్తాయి. ఇందులో ఇంటరాగేటివ్ ప్రనౌన్స్ ఏవి అంటే హూ, హూమ్, హూస్, విచ్, వాట్. నెక్స్ట్ వన్ రిలేటివ్ ప్రనౌన్స్. రిలేటివ్ ప్రనౌన్స్ ఇంట్రడ్యూస్ డిపెండెంట్ క్లాసెస్ and refers to a person or thing already mentioned in the sentence. Who, whoever, whom, whomever, whose, which, that. For example, the English that we learn in class will help us pass English 2011. That we learn in English is the adjective class that describes English, and that is the relative pronoun. Which English? The English that we learn in class, as opposed to the English we learn around our friends. ఏ ఇంగ్లీష్ అయితే మనం నేర్చుకుంటున్నామో అది మనము ఎగ్జామ్లో రాయడానికి మనకు ఉపయోగపడుతుంది, మనకు భవిష్యత్తును ఇస్తుంది. ఇక్కడ దట్ అనేటటువంటిది ఇక్కడ చెప్తుంది వి లెర్న్ ఇంగ్లీష్. దట్ ఏదైతే ఇంగ్లీష్ మనం క్లాస్ రూమ్లో నేర్చుకుంటున్నామో విల్ హెల్ప్, అది మనకు హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాము. ఇక్కడ విచ్ ఇంగ్లీష్ ఏదైతే మనం క్లాస్ రూమ్లో నేర్చుకుంటున్నామో మన నేర్చుకుంటున్నామో అది మనకు హెల్ప్ అవుతుంది. విచ్ అనేటటువంటిది ఇక్కడ స్పెసిఫిక్గా మనము రిఫర్ చేసి చెప్తున్నాము. ఆల్రెడీ సెంటెన్స్ మనకు తెలిసిపోతుంది, కానీ మళ్ళీ అడగడం అన్నట్టు మెన్షన్ చేసి చెప్పడం. ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా ఒక మనిషి గురించి కానివ్వండి, ఒక వస్తువు గురించి కానివ్వండి, మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేసి అడగడం.
మనం చెప్పడం అలాంటివి వచ్చినప్పుడు రిలేటివ్ ప్రనౌన్స్ అంటాము. ఇందాక మనం ఇంటరాగేటివ్ ప్రనౌన్స్ అంటే ఏవైనా క్వశ్చన్స్ అయి ఉండొచ్చు, ఎవరి గురించి అయినా అయి ఉండొచ్చు, అది స్పెషల్గా మెన్షన్ చేసినవి కావు. కానీ రిలేటివ్ ప్రనౌన్స్లో ఏంటంటే స్పెషల్గా మనం మెన్షన్ చేసి ఒక వస్తువు గురించి కానివ్వండి, ఒక మనిషి గురించి కానివ్వండి మనం అడుగుతూ ఉన్నట్లయితే మనము కనుక్కోవడానికి హూ, హూ ఎవర్, హూమ్ ఎవర్, హూజ్, విచ్, దట్ అని మనము ఉపయోగించి అడుగుతున్నాము. అలా అడుగుతున్నప్పుడు అలాంటి సెంటెన్స్లో వచ్చేటటువంటి ప్రనౌన్స్ని మనము రిలేటివ్ ప్రనౌన్స్ అని అంటాము. మనం ఇంటిలో తరచుగా వాడే కొన్ని ముఖ్యమైన పదాలు: తలుపు, డోర్, గడియ, లాక్, దర్వాజా, డోర్ కేజ్, మంచము, కాట్, బీరువా, బ్యూరో, అల్మారా, పొయ్యి, స్టవ్, తాళం, లాక్, తాళం చెవి, కీ, పెట్టె, బాక్స్, దుప్పటి, బెడ్షీట్, కంబలి, బ్లాంకెట్, దిండు, పిల్లో, చాప, మ్యాట్, అద్దము, మిర్రర్, దువ్వెన, కోంబ్, విసనకర్ర, ఫ్యాన్, ఆసనం, కౌచ్, పళ్ళెం, ప్లేట్, డిష్, పెనం, పాన్, గిన్నె, కప్, కుండ, పాట్, కుర్చీ, చైర్, బల్ల, బెంచ్, ఉయ్యాల, క్రెడిల్, దీపం, ల్యాంప్, అగ్గిపెట్టె, మ్యాచ్ బాక్స్, చీపురు, బ్రూమ్, పీట, స్టూల్, జల్లెడ, సీవ్, తెడ్డు, ఓర్, చేట, డస్ట్ పాన్, కత్తిపీట, కట్టర్, కవ్వము, చర్నింగ్ స్టఫ్, నిచ్చెన, లాడర్, సూది, నీడిల్, దారం, థ్రెడ్, ముసుగు, వీల్, దుస్తులు, క్లోత్స్, రోలు, మోర్టర్, కత్తి, నైఫ్, గొడ్డలి, యాక్స్, పిచికారి, సిరంజ్, పాలు, మిల్క్, వెన్న, బటర్, నెయ్యి, ఘీ, మజ్జిగ, బటర్ మిల్క్, తేనె, హనీ, చారు, సూప్, కిరీటం, క్రౌన్, కళ్ళజోడు, స్పెక్టాకిల్స్, చెవిదుద్దులు, ఇయర్ స్టడ్స్, చెవి కమ్మలు, ఇయర్ రింగ్స్, ముక్కు పుడక, నోస్ రింగ్, కంఠాభరణము, నెక్లెస్, వడ్డానము, గిర్దిల్, గాజులు, బ్యాంగిల్స్, కంకణము, రిస్టిలెట్, పూసలు, బీడ్స్, దండ, గార్లాండ్, మొలతాడు, వేస్ట్ స్ట్రింగ్, పైటి పిన్ను, బ్రూచ్, ఎండ, హాట్, వాన, రెయిన్, చలి, కోల్డ్. ప్రనౌన్స్కి ఇంకా కొన్ని ప్రనౌన్స్ని మనము తెలుగులో వాటి యొక్క మీనింగ్స్ చెప్తాను. ఐ, నేను, మై, నా యొక్క, మైన్, నాది, మీ, నన్ను, నాకు, థీ, నిన్ను, థై, నీ యొక్క, వి, మేము, మనము, అవర్, మన యొక్క, మా యొక్క, అజ్, మనకు, మాకు, మనల్ని, మమ్మల్ని, యు, నీవు, మీరు, యువర్, నీ యొక్క, మీ యొక్క, దే, వారు, దేర్, వారి యొక్క, దెమ్, వారికి, వారిని, హీ, అతడు, వాడు, షీ, ఆమె, ఇట్, ఇది, హర్, ఆమెను, ఆమెకు, ఆమె యొక్క, హిజ్, అతని యొక్క, వాని యొక్క, హిమ్, అతనిని, అతనికి, వానికి. ఇట్స్, దీని యొక్క, దిస్, ఇది, ఈ, దట్, అది, ఆ, దీస్, ఇవి, ఈ, దోస్, అవి, ఆ, మై సెల్ఫ్, నేనే, యువర్ సెల్ఫ్, నీవే, మీరే, హిమ్సెల్ఫ్, అతడే, హర్ సెల్ఫ్, ఆమె, ఇట్ సెల్ఫ్, అదే, ఇదే, దెమ్సెల్వ్స్, వారే, అవే, అవర్ సెల్ఫ్స్, మనమే, మేమే,
ఎనీ ఏదైనా, ఎనీథింగ్ ఏదైనా, ఎనీబడి ఎవరైనా, ఎనీవన్ ఎవరైనా ఏదైనా, నథింగ్ ఏమీ లేదు, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి ప్రతి ఒక్కరు, ఎవ్రీథింగ్ ప్రతిదీ, సమ్వన్ ఎవరో, సంబడి ఎవరో, సంథింగ్ ఏదో, ఫ్యూ కొన్ని కొందరు, ఆల్ అన్నీ అందరూ, సమ్ కొన్ని కొందరు, సెవరల్ చాలా, మెనీ చాలా, వన్ ఒకటి, నో వన్ ఎవరు లేరు.